ఓల్డ్ ట్రెండ్లు అధిగమించే విధంగా మంచి రుచికరమైనటువంటి వంటలు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మీడియం ఫ్యామిలీస్, హైరేజ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, గ్రేటెడ్ కమ్యూనిటీస్, సామాన్య మానవుడు కూడా ఇది రుచిగా ఉంది అనే విధంగా అన్ని రకాల వంటకాలని సద్దిమూట అనే పేరు పెట్టి, సద్దిమూట అంటే చిన్నప్పుడు తీపి గుర్తులు, సద్దిమూట అన్నం తిన్న వాళ్ళంతా కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ ఏంటంటే 90-100. సద్దాన్నం తిని చక్కగా వేప చెట్టు కింద పట్టుకొని ఆరోగ్యాన్ని, పొల్యూటెడ్ వాతావరణం లేకుండా, అలాగే కల్తీ ఫుడ్స్ లేకుండా, ఇవాళ ఎక్కడ చూసినా కూడా అన్ని కూడా కల్తీ ఫుడ్ అని చెప్పి వింటా ఉన్నాం. ఆ ట్రెండ్ సెట్ ని మార్చాలని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఇక్కడ సద్దిమూట అని పేరు పెట్టి బ్రహ్మాండంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వెళ్ళేటప్పుడు మీరు కూడా రుచి చూడండి. సద్దిమూట అనగానే ఒకటి గుర్తుకొస్తుంది, రాత్రిపూట మిగిలిపోయిన అన్నాన్ని ఒక కుండలో గాని ఒక గిన్నెలో గాని వేసి ఉల్లిపాయని తరిగి దానిలో వేసి పాలు పోసి తోడు పెడితే మార్నింగ్ కనుక తింటే అంత రుచికరమైన భోజనం ఎక్కడ ఉండదు అనేది పెద్దల మాట. నమస్కారం అండి. ఇవాళ సద్దిమూట అని ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ అయింది. సద్దిమూట అనే రెస్టారెంట్ ఆ పేరు లాగే చాలా చాలా అందంగా రెడీ అయ్యి చాలా అందంగా ఉంది మన ముందు. శ్రీధర్ గారు, చందు గారు, ప్రవీణ్ గారు అందరు కలిసి ఈ రెస్టారెంట్ ని ఓపెన్ చేస్తున్నాము ఇవాళ. ఎంత అద్భుతంగా ఉందంటే మాదాపూర్ లో అయ్యప్ప సొసైటీ దగ్గర పొల్లేని హోమ్స్ ఆపోజిట్. చూడ్డానికి అయితే ఫస్ట్ చెట్లు, ఆ మూన్ కూడా సెటప్ చేశారు. చాలా చాలా బాగుంది, ఫీలింగ్ చాలా బాగుంది. దాని తర్వాత ఇక్కడ వచ్చిన ఫుడ్ అయితే హోమ్ మేడ్ ఫుడ్ లాగా మన ఇంట్లో ఎలా అయితే ఫుడ్ చేసుకుంటామో సేమ్ డిటో అలాంటి ఫుడ్. అండ్ వెరీ వెరీ కాషన్ గా వాళ్ళు చాలా అన్ని జాగ్రత్తగా చూసుకొని మంచి ఐటమ్స్ అన్ని యూజ్ చేస్తూ మంచి ఫుడ్ రెడీ చేసి ఇక్కడ సద్దిమూటలో అరేంజ్ చేశారండి. ఖచ్చితంగా మీరందరూ వచ్చి ఇక్కడ టేస్ట్ చూసి ఫుడ్ అంతా అన్ని తిని మీ రివ్యూ కూడా ఇవ్వండి. చాలా బాగుంది. నా రివ్యూ అయితే బెస్ట్, సూపర్ ఉంది, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ ఇది ఫస్ట్ రెస్టారెంట్. ఇలా ఒక్కటే కాదు, ఇక్కడ ఒకటి స్టార్ట్ చేశారు, ఇలా చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి. ఇక్కడే కాదు ప్రతి ప్లేస్ లో అన్ని స్టేట్స్ కవర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా ఫేవరెట్ ఫుడ్ మంచి ఇంట్లో వండిన
ఫుడ్ డైట్ చేస్తారా? డైట్ కూడా చేస్తాను, కానీ ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం నాకు. ఎస్పెషల్లీ మా ఇంట్లో మా మదర్ చేసిన ఫుడ్ చాలా ఇష్టం. కేవలం సద్దిమూట ఇది ఖచ్చితంగా సద్దిమూట నేను యాక్చువల్లీ టేస్ట్ చేసాకే వచ్చాను. హార్సిల్. ఇది మన ఇంట్లో ముందే టేస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్ సద్దిమూట నుంచి నాకు ఒక శాంపుల్ ఫుడ్ వచ్చింది. మా ఫ్యామిలీ మొత్తానికి వచ్చింది. అన్ని బాగున్నాయి, ఏది బాగుంది ఏది బాగాలేదని చెప్పడానికి కూడా లేదు, అంతా ఒకదానికొకటి. అందుకే నేను చాలా ఇంప్రెస్ అయిపోయి సద్దిమూటకు వచ్చాను. ఈ రుచి నేనే కాదు మీరందరూ కూడా చూడాలి. ఈ టేస్ట్ నాకే కాదు మా ఫ్యామిలీకే కాదు మీ ఫ్యామిలీస్ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే మేమందరం ఇక్కడ ఉన్నాము, మీరందరూ కూడా రండి. థ్యాంక్ యూ. పెద్దల మాట సద్దన్న మూట అని సార్ ఇప్పుడే గుర్తు చేశారు. మరి సద్ది మూటని మీ అందరూ ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం.